స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు చాలా మంది లాసెస్ ని మాత్రమే గమనిస్తున్నారు. కానీ అదే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని చాలా మంది క్రోర్ సంపాదిస్తున్నారు. 2020 గుర్తుందా? కరోనా వచ్చింది, లాక్డౌన్ మొదలైంది, ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ 40% వరకు క్రాష్ అయింది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా 40 to 50% కరెక్షన్ అనేది జరిగింది. చాలా మంది పానిక్ అయ్యి వాళ్ళ సెక్యూరిటీస్ అండ్ షేర్స్ మొత్తాన్ని కూడా సేల్ చేసేశారు. మ్యూచువల్ ఫండ్స్ అన్ని విత్డ్రా చేసేశారు. ఎస్ఐపి స్టాప్ చేసేశారు. ఇంకా మళ్ళీ స్టాక్ మార్కెట్ లో రామ్ బాబోయ్ అన్నట్టు డెసిషన్స్ తీసేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అంటే టాటా కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా కరెక్షన్ అనేది జరిగింది. కానీ మీరు ఆలోచించారా? కంపెనీ మారలేదు, ప్రోడక్ట్ మారలేదు, కస్టమర్స్ చేంజ్ అవ్వలేదు. ఇదే బెస్ట్ ఆపర్చునిటీగా చాలా మంది చూస్తారు. మరి ప్రైస్ ఎందుకు తగ్గింది? కేవలం పానిక్ వల్ల. స్మార్ట్ ఇన్వెస్టర్స్ అందరూ ఎగ్జాక్ట్లీ ఇలాంటి మూమెంట్ కోసమే ఎదురు చూస్తారు. ఎప్పుడైతే ఇలా హ్యూజ్ కరెక్షన్ అనేది జరుగుతుందో ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆపర్చునిటీగా చూస్తారు. ద ఫేమస్ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ గారు ఒక మాట అన్నారు, అందరూ భయపడుతున్నప్పుడు నువ్వు గ్రీడీగా ఉండు అని చెప్పేసి. ఇది జస్ట్ ఒక కొటేషన్ కాదు, మన జీవితంలో ఫాలో అవ్వాల్సినటువంటి ఒక పెద్ద స్ట్రాటజీ. రీసెంట్ గా గ్లోబల్ వార్స్ ఇట్లాంటివన్నీ కూడా జరగడం వల్ల స్టాక్ మార్కెట్స్ అండ్ ప్రైజెస్ లో కూడా కొన్ని కరెక్షన్స్ ని గమనిస్తున్నాం. రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్టాక్ మార్కెట్ పేషెన్స్ ని రివార్డ్ చేస్తుంది కానీ పానిక్ ని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఈ పేజ్ ని ఫాలో చేసి లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.